ఒక ఊళ్ళో ముసలాడు ఉన్నాడు. వాడి పేరు అన్బిలీవబుల్. వాడు చనిపోతూ పెళ్ళాన్ని పిలిచి, మా నాన్న ఎందుకు పెట్టాడో ఈ పేరు నాకు అన్బిలీవబుల్ అని. జీవితాంతం విని విని చిరాకు వచ్చింది. అందరూ జోకులు వేయడమే నా మీద. దయచేసి నా సమాధి మీద మాత్రం నా పేరు రాయొద్దు, లేకపోతే ప్రతి ఒక్కడు వచ్చి అన్బిలీవబుల్ అని నవ్వుతారు. అది నేను తట్టుకోలేను అని చెప్పాడు. పాపం ముసలిది మొగుడు చెప్పినట్టే అతని పేరు రాయడం మానేసింది. కానీ తన మనసులో మాట ఆ గ్రేవ్ మీద రాసింది, నా మొగుడు బంగారం, నన్ను తప్ప జీవితాంతం మరో ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదు అని. ఆ రోజు నుండి ప్రతి ఒక్కడూ రావడం, అది చదవటం, అన్బిలీవబుల్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోవడం. దాంతో అన్బిలీవబుల్ గడి ఆత్మకి శాంతి లేకుండా పోయింది. చచ్చిపోతే శవాన్ని పాతి పెట్టడం నేర్చుకున్నది 1,00,000 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి గ్రేవ్యార్డ్స్ మొదలయ్యాయి. ఓల్డెస్ట్ గ్రేవ్యార్డ్ మొరాకోలో ఉంది. దాని వయసు 15,000 years. దీన్ని సిమెట్రీ అని కూడా అంటాం. సిమెట్రీ అంటే స్లీపింగ్ ప్లేస్ అని అర్థం. కాఫిన్ బాక్స్ పాతారంటే మినిమం 6 అడుగులు గొయ్యి తవ్వాలని రూల్ పెట్టారు. ఎందుకంటే పూర్వం ప్లేగ్ లాంటి వ్యాధులతో చనిపోయేవాళ్ళు. ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని 6 feet ఫిక్స్ చేశారు. ఈ గ్రేవ్ మీద రాసే రైటింగ్స్ని ఎపిటాప్స్ అంటారు. యూరోప్లో ప్రతి గ్రేవ్ యార్డ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ముసలాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకుంటారు. అదేంటంటే వాళ్ళు చనిపోతే వాళ్ళని ఎలాంటి కఫిన్లో పాతి పెట్టాలి, ఆ డిజైన్ సెలెక్ట్ చేస్తారు. గ్రేవ్కి ఎంత ఏరియా కావాలి, గ్రేవ్ మీద ఏం రాయాలి, ఎలాంటి స్టాట్యూస్ పెట్టాలి, అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పేర్లు, ఫోన్ నెంబర్స్ ఇచ్చి, తను చనిపోయినాక ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఎక్కడ ఎంత పెద్ద పార్టీ ఇవ్వాలి, ఆల్కహాల్తో సహా అన్నిటికీ పే చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చనిపోగానే ఆఫీస్ వాళ్ళు ఎగ్జాక్ట్గా అదే చేస్తారు. నేను ఆ గ్రేవ్యార్డ్ ఆఫీస్లో రోజు కూర్చున్నా. ఒక ఓల్డ్ కపుల్ వచ్చి నవ్వుతూ రోజంతా అక్కడే ఉండి అన్నీ సెలెక్ట్ చేసుకుని వెళ్ళారు. నాకు ఎంతో ముచ్చటేసింది. చావు గురించి ఆలోచించడం అశుభంలో ఫీల్ అవుతాం మనం. వాళ్ళేమో లైఫ్ని విజిటింగ్ అండ్ సెండ్ ఆఫ్లో చూస్తారు. నేను స్పెయిన్, పోర్చుగల్లో పెద్ద పెద్ద గ్రేవ్యార్డ్ చూశాను. ఆ ప్రదేశాలు ఎంత అందంగా ఉంటాయంటే అక్కడే కూర్చోవాలని ఉంటుంది. 2 గ్రేవ్యార్డ్స్లో రాత్రి పడుకోవడానికి ట్రై చేశాను, బట్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఆ గ్రేవ్స్ మీద రాసిన ఎపిటాప్స్ చదువుతూ తిరగడం నాకు చాలా ఇష్టం. అవి చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా ఉంటాయి. ఒక దాని మీద బాయ్ అని, మరొక దాని మీద సీ యూ సూన్ అని ఉంటాయి. వాళ్ళ పిల్లలు రాశారు వాళ్ళ నాన్న గ్రేవ్ మీద, హీ వాజ్ ఎ గుడ్ ఫాదర్ అండ్ ఎ గుడ్ హస్బెండ్ బట్ వెరీ బ్యాడ్ ఎలక్ట్రీషియన్. ఒక్కడేమో వాడి సమాధి మీద రాసుకున్నాడు, నాకు తెలిసి ఇలా జరుగుద్ది అని. అన్నిటికంటే హైదరాబాద్లో ఒక క్రిస్టియన్ గ్రేవ్యార్డ్లో రాసిన లైన్స్ నాకు చాలా ఇష్టం. ఏం రాస్తుందా అని తొంగి చూశాను. అక్కడ ఇలా రాసుంది, నేను ఒకప్పుడు నీలాగే ఇలా గ్రేవ్స్ వైపు తొంగి చూసేవాడిని అని. వాడెవడో నాకు తెలియదు కానీ బట్ ఐ లవ్ దట్ గాయ్.